ద అన్సన్ స్టోరీ ఆఫ్ పిఎన్ రావు. ఒక రాజ్యాంగంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ ఘోష అనే ఒక నినాదంతో నెల్లూరు పట్టణంలో సాయి కుమార్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని కించపరుస్తూ అవమానపరుస్తూ రకరకాలైనటువంటి ధోరణిలో ఈ సమాజంలో పోకడలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సామాజిక వర్గానికి ఒక రక్షణ కవచంలాగా ఒక ఇతర సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాల వారు ఎవరు కూడా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకురావాలి, అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఈ మధ్యకాలంలో చాలా ప్రబలీయంగా బలంగా వినపడుతూ ఉంది. సాయి కుమార్ గారు కూడా అనేక సమావేశాలు పెట్టి ఈ రకంగా తోటి కులస్తుల్ని సమాజంలో గౌరవం ఉండేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు అని చెప్పని ఉండాలి అని అంటే దీనికి చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా బ్రాహ్మణుల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతినకుండా ఉండటానికి మేమిద్దరం కూడా కలిసికట్టుగా చూస్తాము అని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి మేమిద్దరం కూడా కృషి చేస్తామని, ఖచ్చితంగా 2.0లో ఆ చట్టం మాకున్నటువంటి నాలెడ్జీ ప్రకారం రూపాంతరం చెందే విధంగా మేము చూస్తాము అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ